హాయ్ ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఇప్పటి వరకు ఎదురు చూసాం, కానీ ఇంతవరకు ఈసీ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. సో ఇక్కడ చాలా నిరుత్సాహం ఉన్నటువంటి లక్షలాది మంది వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు చాలామంది కూడా నిరుత్సాహంలోనే ఉన్నారు. ఎందుకంటే ఎగ్జామ్ జరిగిద్దా జరగదా అనే ఒక టెన్షన్ తోటి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ యూట్యూబ్లో కొంతమంది వీడియోస్ చేసే వాళ్ళల్లో ఇక్కడ మనకి రెండు గ్రూపులుగా డివైడ్ అయిపోయారు అనమాట. ఒక గ్రూప్ ఏమో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అని, సో మేబీ ద నంబర్ ఈజ్ వెరీ లెస్, ఓకే, వాళ్ళ పర్సంటేజ్ కొద్దిగా తక్కువ ఉండొచ్చు. సో వాళ్ళ వాదన ప్రకారం ఆలోచిస్తే వాళ్ళు ఎలా అంటే, మేము ఇప్పటి నుండే ప్రిపేర్ అవుతూ ఉన్నాం, మేము ఎందుకు పోస్ట్పోన్ అవ్వాలి, ఇది జరగాల్సిందే, మేము కొన్ని సంవత్సరాల నుండి వెయిట్ చేసినాం, ఒక సంవత్సరం నుండి రూమ్స్లో కూర్చొని చదువుకుంటూ ఉన్నాం అని చెప్పేసి ఒక బాధ. ఇంకొకళ్ళు ఏమో ఆల్రెడీ సడన్ నోటిఫికేషన్ ఇచ్చి ఇంత త్వరగా ఎగ్జామ్ పెడితే ఎలా, దానికి మేము ప్రిపేర్ అవ్వద్దాం, మాకు టైం కావాలా అని చెప్పేసి. సరే, ఇక్కడ రెండు భాగాలుగా డివైడ్ అయిపోయారు కదా. ఈ మధ్యలో కొంతమంది క్రియేటర్స్ అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళకి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఒక కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్ ఏదో ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకళ్ళేమో కంపల్సరీగా ఎగ్జామ్ జరిగిద్ది, మీరు ప్రిపేర్ అవ్వండి, సీరియస్ ప్రిపరేషన్ అవ్వండి, మేము 37 రూపాయలకి ఒకటి ఇస్తున్నాం అని చెప్పేసి. వీళ్ళు కొంతవరకు బెటర్, ఎందుకంటే కొంచెం ఎంతైనా మోటివేట్ చేస్తున్నారు, ఎగ్జామ్ జరిగిద్ది కాబట్టి చదువుకుంటూ ఉండండి అని చెప్పేసి. దే ఆర్ సమ్వాట్ బెటర్. కొంతమంది ఉన్నారు, ఎగ్జామ్ జరగదు కానీ నా కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్లో మాత్రం జాయిన్ అవ్వండి, నేను ఇచ్చే ప్రాక్టీస్ బిట్స్ మాత్రం కొనుక్కోండి. ఎందుకు పుడతారో కూడా తెలియదు, చదివే మూడు మొత్తం దొబ్బుతాయి అనమాట ఇలాంటి వాళ్ళు మాట్లాడితే. కొంచెం మనం మోటివేట్ చేయాలి కదా, చదువుకోండి అని చెప్పేసి. ఎగ్జామ్ జరగకూడదు కానీ నీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నటువంటి ఆ పేపర్స్ మాత్రం కొనుక్కోవాలి, ఇది బిట్స్, ఏమన్నా కొంచెమన్నా ఆలోచన ఉండాలి. సో ఇదనమాట జరుగుతుంది. సో ఇది ఇట్లా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది అనమాట. ఎగ్జామ్స్ మాత్రం జరగకూడదు కానీ జరుగుతాయి అనే అపోహలో ఉంచి వాళ్ళ కోచింగ్ సెంటర్లు నింపుకోవాలి, వాళ్ళ జేబులు నింపుకోవాలి. ఇది మాత్రం పక్కాగా జరుగుతుంది. ఇంకొకళ్ళు ఏమో కోచింగ్ సెంటర్లు ఉంటాయి, నడుపుకోవచ్చు, సరే వీళ్ళు ఎంతో కొంత బెటర్ అనిపిస్తుంది అనమాట. ఎందుకు కొంత మోటివేట్ చేస్తున్నారు, చదవండి అని. సో అయితే ఇక ఫైనల్గా వచ్చేసరికి మనకి డిఎస్సి పోస్ట్ పోన్ అవుతుందా అంటే, ఇప్పుడు మనం చూస్తే ఇక 99% డిఎస్సి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంక ఈరోజు 25th, ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు కాబట్టి ఇక అభ్యర్థులు కూడా చాలా వరకు ఆశలు వదులుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాకపోతే, యాక్చువల్గా నిన్నటి వరకు ఒక వీడియో వైరల్ అయింది, ఒక చిన్న క్లిప్. ఏంటది, రేపు యాజ్ యూజువల్గా టెట్ రిజల్ట్ వదులుతారు, టెట్ రిజల్ట్ వదలగానే వెబ్ ఆప్షన్స్ ఇస్తారు, వెంటనే 28కి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెంటనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అని చెప్పేసి. దాట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, దట్స్ ఆల్ ఫేక్ న్యూస్. నేను ఈ ఫేక్ న్యూస్ను కూడా నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను, ఇది ఫేక్ అని చెప్పేసి. దానికి కూడా కొంతమంది కామెంట్ పెడుతున్నారు, ఏంట్రా నాయనా ఇది అని చెప్పేసి. సో అది నేను పెడుతుంది కాదురా నాయనా, వేరే వాళ్ళు పెడుతున్నారు, ఇది ఫేక్. పైన హెడ్డింగ్ చదవట్లేదు మీరు, ఫేక్ న్యూస్ డోంట్ బిలీవ్ అని పెడుతున్నాను. మీరు అది చదవకున్నారు, ఓన్లీ ఇది మాత్రమే చదువుతున్నారు. సో కొంచెం మైండ్ వాడండి, అది కూడా చూడండి, అప్పుడు కామెంట్ పెట్టండి. ఓకే, ఇది ఫేక్ న్యూస్, డోంట్ బిలీవ్ దిస్ అని నేను పక్కగా హెడ్డింగ్ పెట్టాను. అందుకే అది కనపడట్లేదేమోనని నెక్స్ట్ ఇంకొకటి పెట్టాడు ఒకడు హాల్ టికెట్ వదిలేడు అనమాట. సో గెట్ రెడీ అని చెప్పేసి ఒక హాల్ టికెట్ పెట్టి, నాకు హాల్ టికెట్ వచ్చింది, రేపు April 2nd ఎగ్జామ్ ఉంది పలానా విశాఖపట్నంలో అని చెప్పేసి ఒకటి పెట్టాడు. అది ఓన్లీ టెట్ హాల్ టికెట్ని వాడు ఎడిట్ చేసి జస్ట్ నేమ్స్ మార్చడం. అంటే టెట్ అన్న కాడ బిఎస్సి పెట్టాడు, సెంటర్ డేట్ కాడ ఆ డేట్ పెట్టాడు, ఓకే, ఇదంతా మార్చేసి పెట్టేశాడు అనమాట. సో ఇలాంటివి జరుగుతుంటే నేను అవి పెడుతున్నాను అనమాట. సో అవి నేను క్రియేట్ చేస్తున్నాయి కాదు, నాకు వస్తున్నాయి. అభ్యర్థులు ఎవరు దాని గురించి కొంచెం గందరగోళం గురి కావద్దు, ఇలాంటివన్నీ జరగవు అని చెప్పేసి. తర్వాత టెట్లో కూడా రిజల్ట్ ఇవ్వడానికి కూడా చాలా ఇక్కడ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళు ఎప్పుడో రిలీజ్ చేయాలి కానీ కీలో చాలా తప్పులు దొరలేవు, ఫైనల్ కీలో కూడా చాలా తప్పులు దొరలేవు అనమాట. సో వాళ్ళు దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనే క్రమంలో లేట్ చేశారు. ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆ టెట్ రిజల్ట్ కూడా ఆగిపోయినాయి అనమాట. సో టెట్ రిజల్ట్ ఇవ్వడానికి కారణం ఒకటి ఈసీ అయితే, దానికంటే ముందు మన ప్రభుత్వమే. ఎందుకంటే దానిలో తప్పులు ఉన్నాయి, ఫైనల్ కీలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. కనీసం ఒక పేపర్లో అంటే ఒక సెషన్లో జరిగిన దానికి ఒక మిస్టేక్ అయినా ఫైనల్ కీలో మిస్టేక్ ఒకటి వస్తుంది అనమాట. సో కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే,
సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా డిఎస్సి ఇంకా పాసిబుల్ కాదు, ఎందుకంటే రేపు టెట్ రిజల్ట్ ఇచ్చి వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఇంకా చేసేటమంటే వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ తీసుకొని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని పీపుల్ మళ్ళీ వెళ్ళిపోయి, సో ఇది నాకు తెలిసినంత వరకు హైలీ ఇంపాసిబుల్. ఒక్కవేళ కండక్ట్ చేయాలని కనుక గవర్నమెంట్ పక్కాగా డిసైడ్ అయితే అప్పుడు ఏం చేస్తారంటే 29, 30 లేకపోతే ఈ 4 రోజులు కాకుండా పాసిబుల్ అయితే కండక్ట్ చేసుకోండి అని ఒక పాజిటివ్ నోట్ వస్తే మనకి ఈసీ నుండి ఈ ఎస్జిటి ఎగ్జామ్స్ అయితే ఇప్పుడు జరిగే అవకాశం లేవు. మధ్యలో మనకి కొన్ని గ్యాప్స్ వదిలేరు. మనకి ఏప్రిల్లో 15th నుండి సమ్ 20 మధ్యలో ఓన్లీ ఒకటో ఏం పెట్టారు, ఆ మధ్యలో కొన్ని పెట్టారు. సో ఆ గ్యాప్స్ వదిలేరు, ఎందుకంటే ఎలక్షన్స్ ఏమైనా ఉంటాయేమో అనేటువంటి ఒక సందర్భంతో వాళ్ళు ఏం చేశారంటే ఆ మధ్య గ్యాప్ వదిలేరు అనమాట. ఆ గ్యాప్లో దీన్ని ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అవకాశాలు ఉన్నాయి, దిస్ ఇస్ జస్ట్ అన్ అజంప్షన్ అంతే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇలా అవకాశాలు ఉన్నాయి. సో అప్పుడు జరిగే అవకాశం ఉంది, అంటే కొంత టైం మళ్ళీ అవకాశం వచ్చే ఉంది, ఛాన్స్ ఉంది. ఒకవేళ పెట్టొద్దు అంటే మాత్రం ఇంకా ఈసీ నుండి పెట్టొద్దు అని వస్తే మాత్రం మనం చెప్పేది ఏం లేదు, ఆటోమేటిక్గా కూల్గా గడిచిపోద్ది అనమాట. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్. అయితే ఏం జరిగినా మనకు కావాల్సింది ఏంటంటే ప్రిపరేషన్. గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్కి మించింది ఇంకోటి లేదు. మనం ఏదైనా కానీ చదువుతూనే ఉండాలి. అది పోస్ట్పోన్ అవుతుందా అవుదా అనేది తర్వాత సంగతి. చదవండి, ఫస్ట్ థింగ్ చదవండి. చదివితే ఎప్పుడైనా ఎగ్జామ్ పెడితే మనం రెడీగా ఉండొచ్చు. సో ఈ సీరియస్నెస్ని ఇలాగే కంటిన్యూ చేయండి. ఒకవేళ రేపు అఫీషియల్ నోటీస్ వచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేయట్లేదు అన్నా కూడా ఇంత తీవ్రమైన ప్రిపరేషన్ ఎవరి దగ్గర ఉండదు. నాకు తెలిసి పోస్ట్పోన్ చేయండి అనేటువంటి వ్యక్తులు కూడా అప్పుడు అంత సీరియస్గా చదవరు, ఎందుకంటే టైమింగ్ ఎప్పుడో లేదు, సెప్టెంబర్లో లేదా ఆగస్టులోనే అంటున్నారు కదా అని చెప్పేసి మళ్ళీ చదవరు. ఓకే, సో మీరు చేయాల్సింది ఏంటంటే కనీసం ఒకవేళ ఎగ్జామ్స్ మళ్ళీ ఎప్పుడో అనుకోండి, ఇప్పుడు ఎలక్షన్ ముందు కాదు తర్వాతే అనుకోండి, కనీసం ఆ సీరియస్నెస్ అనేది మినిమం 10 hours కాకపోయినా మినిమం 4-5 hours అయినా సరే ఒక్కవేళ పోస్ట్పోన్ అయితే నేను చెప్పేది. సో పోస్ట్పోన్ అవ్వట్లేదు అనే ఉద్దేశంతోనే రేపు మనకి 29 వరకు 28 వరకు ప్రిపరేషన్ కొనసాగించండి. ఒకవేళ పోస్ట్పోన్ అయితే ఆ తర్వాత కూడా మీరు సిద్ధంగానే ఉండాలి, చదవాలి. అంతేగాని అప్పటికప్పుడు వదిలేరు, అప్పటికప్పుడు డేట్ ఇచ్చారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ మనం ఇబ్బంది పడకూడదు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఇప్పటి నుండే చదవండి, మినిమం 4 hours. అప్పుడు ఏమైందంటే ఒక ప్లాన్ చేసుకోవచ్చు, ఇంకా మనకు టైం దొరికింది కాబట్టి ఒక ప్లాన్ చేసుకోవచ్చు. పొద్దున్నే 5ంటికి లేచి అవసరమైతే 7 దాకా 2 గంటలు చదువుకొని మళ్ళీ సాయంత్రం ఏదైనా జాబ్ చేసుకుని వచ్చిన వాళ్ళైతే 6 నుండి మళ్ళీ ఒక 8 లేదా 9 వరకు చదువుకొని, లేదా తిన్నాక 7:30, 8ంటికి తిన్నాకైనా సరే అవసరమైతే మళ్ళీ 8 నుండి 11 దాకా చదువుకొని, సో అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మధ్యలో మన వర్క్ అనేది బ్రేక్ కాదు. జాబ్ చేసుకునే వాళ్ళు ఆల్రెడీ కూర్చొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నో ప్రాబ్లం, వాళ్ళు ఎలాగో ప్రిపేర్ అవుతూనే ఉంటారు, దాని గురించి ప్రాబ్లం లేదు. కానీ ఈ సీరియస్నెస్ అనేది కంపల్సరీగా ఉండాలి. నాకు తెలిసినంత వరకు ఎగ్జామ్స్ అనేవి సో ఇక పోస్ట్పోన్ దిశగానే వెళ్తున్నాయి. కాబట్టి ఎస్జిటి అభ్యర్థులకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకే, సో ఇంతవరకు ఇది ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్. మళ్ళీ ఇంకేదైనా అప్డేట్ వస్తే మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు.